హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఆ యాప్ని మీరు వెంటనే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. యాప్ చాలా జెన్యూన్గా వర్క్ చేస్తుంది. ఆ యాప్ చాలా తక్కువ ఎంబీ ఉంది. అంతేకాకుండా అన్ని రంగాలకు సంబంధించిన వార్తలు అనేది మనకు అప్ టు డేట్గా ఇస్తూ ఉంటుంది. సో తప్పకుండా ఆ యొక్క యాప్ని యూజ్ చేయండి. మనీ అనేది మనం మంత్లీ 10,000 వరకు ఎర్న్ చేసే అవకాశం అయితే ఆ యాప్లో ఉంది. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీ టెట్లో ఎవరైనా సరే అందులోని అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే వీరికి 50 నిమిషాలు అనేది వారి యొక్క పరీక్ష సమయంలో అదనంగా ఇస్తున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షల్లో అందులోని అభ్యర్థులకు 50 నిమిషాల అదన సమయం కేటాయిస్తున్నట్లుగా మనకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాయణ చెప్పడం జరిగింది. స్క్రైబ్లతో పరీక్ష రాసే వారికి మాత్రమే దీన్ని అమలు చేయాలని చెప్పి అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సోమవారం ఆదేశం ఇచ్చారు. ఇతర దివ్యాంగులకు ఈ యొక్క అదన సమయం అయితే వర్తించదని చెప్పి చెప్పడం జరిగింది. సో అందులోని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. మరొక అప్డేట్ ఏంటంటే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మరొక వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు అతి త్వరలో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఏపీ టెట్ ఎగ్జామ్ అనేది మనకు టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది అభ్యర్థులకు తాము ఇచ్చిన విజ్ఞప్తులు ఇంకా పరిష్కారం అయితే అవ్వలేదు. ఫ్రెండ్స్, ఏపీ టెట్ హాల్ టికెట్స్కి చూసినట్లయితే పేపర్ 1, పేపర్ 2కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఒకే రోజులో వివిధ జిల్లాల్లో ఎగ్జామ్ రాయమని చెప్పి చాలా మందికి అయితే వచ్చింది. అంతేకాకుండా పేపర్ 2కి అప్లై చేస్తే పేపర్ 3కి హాల్ టికెట్ అయితే రావడం జరిగింది. సో కొంతమందికి అయితే పేపర్ 2 సాంఘిక గణిత సామాన్య శాస్త్రానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే హాల్ టికెట్లో లాంగ్వేజ్ పండిట్కి రాయమని చెప్పి హాల్ టికెట్ అయితే ఇష్యూ అయింది. అంతేకాకుండా మరలా సుదూర ప్రాంతాల్లో స్త్రీలకు మనకు వేయడం జరిగింది. సో అంతేకాకుండా అంగవైకల్యం గల వారికి కూడా ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయితే నెలకొంది. సో ఇన్ని సమస్యల నడుమ మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూడాలి ప్రభుత్వం మనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని చూడాలి. అయితే మనకు ఇది ఇంకా ఈ యొక్క పొరపాట్లు అనేది ఫిర్యాదులుగా ఇంకా వెళ్తూనే ఉన్నాయి. బట్ వీరు ఎప్పుడు పరిష్కరిస్తారు, ఎగ్జామ్ అనేది మనకు సవ్యంగా కండక్ట్ చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత అయితే రాలేదు. సో ఫ్రెండ్స్, మనకి ఇది ఈ రోజు మనకు వచ్చిన అప్డేట్స్ అనేవి. తప్పకుండా మనకు ఏమైనా సరే అప్డేట్స్ వచ్చినట్లయితే తప్పకుండా మరొకసారి మీకు మంచి వీడియో రూపంలో అందిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ.